దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన ఉపవాస ప్రార్థన మూడవ రోజు దేవుడి సన్నిధిని కూడించి పాటలు పాడి ఆరాధించేది మంచి వాక్యము మనం వినబడింది. దేవుడు మనతో మాట్లాడిన దేవునికి స్తోత్రము. దేవుని వాక్యం నుండి ఒక వాక్యం చదివి కొన్ని మాటలు చెప్పి ముగిస్తారండి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14వ వాక్యము ఈ ప్రకటించబడండి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14వ వాక్యం. ఈరోజు నేను చెప్పడానికి సిద్ధం జరిగినది ఆరణ్యం, లేకపోతే ఎడారి, లేకపోతే మరుభూమి. బైబిల్లో ఎడారి గురించి చాలాసార్లు దాదాపు ఎడారి గురించి రాయబడి అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కొన్ని మీరు బాగా నేర్చుకోవాలి. ఇశ్రాయేల్ ప్రజలు వారి ప్రయాణం చేసి ఐగుప్తు దేశం నుండి వారు ప్రయాణం చేసి అప్పుడు వారి జీవితంలో 3 విధములున్న అడ్డు. ఒకటి ఎర్ర సముద్రము, రెండవదే ఇప్పుడు మనం చదివినది ఆరణ్యం, మూడవదే సంఖ్యాకాండము 11వ అధ్యాయం 4వ వాక్యములో 11:4లో మిశ్రిత జనము. ఇదే ఈ 3 విధములున్న అడ్డులు వారి జీవితములందు. ఒకటి ఎర్ర సముద్రము, రెండవదే అరణ్యము, మూడవదే మిశ్రిత జనం. ఈ 3 విధములున్న అడ్డు వారి జీవితంలో. కానీ ఈరోజు మనం నేర్చుకున్న విషయము అరణ్యం. దేవుడు ఇశ్రాయేల్ జనాంగానికి ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు దేవుడు చెప్పారు, పాలు తేనె ప్రవహించిన దేశం అని చెప్పారు. కానీ ఈ పాలు తేనె ప్రవహించిన దాని మధ్యలో అక్కడే ఆరణ్యం ఉన్నది దేవుడు చెప్పలేదు. దేవుడు ఒకటే చెప్పారు, పాలు తేనె ప్రవహించిన దేశం. కానీ దాని మధ్యలో ఆరణ్యం ఉండదని చెప్పలేదు. ఈ పగటిలో ఉపవాస ప్రార్థనకి వచ్చిన దేవుడికి ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారంటే, వాగ్దానం నీ మీద ఉన్నప్పుడు దాని మధ్యలో నీకు వాగ్దానం మన జీవితంలో ఉన్నప్పుడు ఆరణ్యం కూడా ఉన్నారు. దాన్ని ఎంతమంది ఏమి ఉన్నారని నాకు తెలియదు. ఈ పగటిలో ఆరణ్య జీవితం చాలా మంచిది. ఏదో దేవుని భక్తుల జీవితంలో ఏముంది? అరణ్యం అది పదానికి అర్థము ఇప్పుడు మనం చదివినది. హోషేయ 2:14లో మాట్లాడడం
ఆరణ్యమని పదానికి అర్థము ఈ రోజు నీ జీవితములు ఎడారి వంటి ఆరణ్య వంటి జీవితం నీకు కలిగినప్పుడు భయపడకూడదండి. అది మధ్యలో దేవుడు నీతోని ఈ వాక్య పరిచయం ముగించినప్పుడు దేవుడు ఎలాంటి జీవితములు ఆరణ్య జీవితములు జీవితములు ఈ పనుల దేవుడు మాట్లాడడానికి సిద్ధపరిచిన చోటే ఆరణ్య జీవితం. అది ఇప్పుడు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం చదివినప్పుడు యేసుని సాతాను శోధింపబడుటకు ఆత్మ వలన ఒక సోదరుడు చెప్పొచ్చు కదా, ఈ ఎలాంటి జీవితములు నీకు తోడుగా ఆత్మ ఉండినట్టుగా దేవుడు వాక్యం ఉంది. ఆమె ఆరోగ్య జీవితం నీ భయపడకూడదండి. ఎండిపోయిన పరిస్థితి సుడిగాలి వస్తుంది, ముందుకు ఏళ్ళతో ప్రయాణం చేయడానికి ఆవలేని పరిస్థితి నీ జీవితంలో కలిగినప్పుడు నిన్ను నటింపించినది ఆత్మ నటింపులోనికి ఎలాంటి జీవితము ఆరోగ్య జీవితం మారిపోయినట్టుగా ఈ పనులు దేవుడు సాధించారు. మన సంఘ లోపలికి దిగి వచ్చిన అప్పుడు ఎడారి లేకపోతే ఆరిపే జీవితం. ఆయన అర్థం ఏంటండి? నిర్గమకాండము 3వ అధ్యాయం 1-2 వాక్యం చూడండి. ఒక పద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఆరణ్య జీవితములు ఆరణ్యములకు వచ్చినప్పుడు ఆరణ్యములు దేవుడు దిగి వచ్చిన స్థలం అది. స్తోత్రం. మోసే ఇప్పుడు ఏమంటే మందరికి మేపి హోరేబు పర్వతమైన అరణ్యములకు వచ్చినట్టుగా రాయబడింది. అక్కడికి దేవుడు దిగి వచ్చిన స్థలం అది అరణ్యము. ఈ పగలు ఎంతమందికి తెలుసు? నీ జీవితంలో ఆరణ్యమైన జీవితంలో వేదనమైన జీవితంలో ఎండమైన జీవితంలో నీరు లేని స్థలంలో ఆరణ్యములు దేవుడు దిగి వస్తుంది. నిన్ను నీ పక్కనకి దిగి వస్తుంది. ఇంటి నుండి పారిపోయిన ఆరణ్యములు వచ్చినప్పుడు ఆరణ్య చోటకి ఇదిగో దేవుడు దిగి వచ్చి ఆగలుకొని పలికిన దేవుడు ఈ జీవితం ఆరోగ్య జీవితం నడిచిన రాయిన సంఘానికి ఇదిగో పరిశుద్ధమైన దేవుడు ఆత్మ దేవుడు దిగి వచ్చిన చోటే తోడుగా మేకలు తప్ప ఎవరు లేదు. 40 సంవత్సరముల నుండి ఆరణ్య జీవితం. ఈ పగలు నీ ఆరణ్య జీవితం
జీవితం ముగించడానికి సమయమైందట. ఎందుకంటే ఎవరు నీ దగ్గరికి దిగి రాలేకపోయి ఉండొచ్చు, కానీ ఇదిగో ముగించడానికి ఆరుడే జీవితం ముగించలో నుండి ఒకరు నీ దగ్గరికి దిగి వచ్చింది. ఇప్పుడున్న శ్రమ, ఇప్పుడున్న వేదన, ఇప్పుడున్న సమస్యను చూసి నీ నిరాశ పడకూడదు. అది ముగించడానికి భయంకరమైన సుడిగాలి ఎవరు ఉంటారు అటువంటి చోట్లకి మందరు మేపిన మందరు తప్ప తోడుగా లేని వాడి దగ్గరికి ఆయన జీవితంలో దేవుడు దిగించాడు. ఆఖరి జీవితంలో చూడండి ఎవరు లేదంటే పాప బాబుకి చాలా దూరమని పడుకోబెట్టి ఆ ఎలాంటి ఒంటరిగా ఉండి బాబు అమ్మ ఒకేసారి ఏడిసి ఆ ఏడిసినప్పుడు దేవుడు అక్కడికి దిగి వచ్చి ఆమెను పేరు పెట్టి పిలిచి ఈ పగలు దేవుడు అన్న చెప్తున్నారు
చదివినప్పుడు ఇశ్రాయేలు మాట విని ఏలీయా భయపడి ఏలీయా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలీయాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చెయ్యని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణములను కాపాడుకొనడా పోయి యూదా సంబంధమైన బెర్షెబకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోకి పోయి ఒక్క దినముల ప్రయాణములు చేసి అరణ్యములకు పోయి ఒక బదిలీ వృక్షం క్రింద పట్టుకున్నారట, కూర్చుంటారట. స్తోత్రం. ఆరున్న జీవితముల బ్రదర్ వెదగిన చెట్టు కింద కూర్చున్నారు. అక్కడ ఇప్పుడు ఆడి ప్రయాణం తెలుసా? ఒక దినములు కర్మే పట్ట పైన ప్రార్థన చేసి అగ్ని దిగించిన దైవ దాసుడు ఒక సమాచారం వినినప్పుడు భయపడి తన ప్రాణ కొరకు ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళారంటే ఆ వెళ్ళిన చోట వేరేది కాదండి, ఆ వెళ్ళి ఒక పెద్దని చెట్టు
దేవుడు దానిని చూచుటకు అతడు అతడు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోసే మోసే అని అతన్ని పిలిచెను. మాట్లాడుతుంది దేవుడు దిగి వచ్చినది మాత్రం కాదండి, ఆయన దిగిన దేవుడు నీతో మాట్లాడుతుంది. ఇంతవరకు మోసతో మాట్లాడే మేకలైతే మందరైతే ఇప్పుడు మాట మారింది. దేవుడు దిగి వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతుంది. కొందరు నీతో మాట్లాడడానికి ఇష్టం లేనప్పుడు మరి ఆ మాట ఒకసారి కూడా చెప్తున్నారు. కొందరు నీతో మాట్లాడడానికి వారు ఇష్టపడలేనప్పుడు మాట్లాడడానికి ఇష్టపడలేదు ఒక దేవుడు ఆ ఎడారి జీవితం లేకపోతే సోదరు కలిగినాక ఆరోగ్య జీవితములు మాట్లాడడానికి మోసే దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. ఎవరు నీతో మాట్లాడలేకపోతే
దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఇలాంటి ఆనందమైన జీవితంలో దేవుడు నీతోని మాట్లాడతాడు. దేవుడు ఎలాగా మాట్లాడింది, దేవుడు పిలిచారు. ఏదో నీకు ఈరోజు దేవుడు కొందరితోని మాట్లాడడానికి కోరుకున్నాడు. అది ఎక్కడ అందరితో ఉన్నప్పుడు కాదండి, ఆరోగ్య జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు. వేదన కలిగిన టైంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నిరాశ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అందరి ఎవరు లేనట్టుగా పరిస్థితి కలిగినప్పుడు దేవుడు నీతో పలికిన దేవుడు. 40 సంవత్సరాల నుండి దేవుడి స్వరం సరిగా ఆలకించలేదు మోసే. ఇప్పుడు ఆ ఎడారి దేవుడు దేవుడికి మాట్లాడుతున్నాయంటే ఒక చోట ఆరంభించి నీ జీవితం ఆనందంగా జీవితం అయితే నేను కూడా చాలా మంది వచ్చి వాళ్ళు మాట్లాడతామని అనుకుంటారు కానీ మాట్లాడకపోతున్నారు. కానీ ఆత్మ చెప్పినది ఏమన్నా తెలుసా, నిన్ను తీసుకొని వెళ్ళి నీతో మాట్లాడతా నీతోని తీసుకొని వెళ్ళి ఆయన మాట్లాడుతున్నా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ పనులు మోసే పిలిచిన దేవుడు ఈ మోస ప్రార్థన కూడా ఈరోజు మాట్లాడయా దేవుడు దిగిన అనుకో, దేవుడు మాట్లాడిన అనుకో, నీ ఆనంద జీవితం సంతోషంగా మాట్లాడడానికి సమయం ఎండిన భూమి కూడా సంతోషిస్తుందండి. ఆరోగ్య జీవితంలో అక్కడ దేవుడు దిగి వచ్చిన చోట, దేవుడు మాట్లాడిన చోట, దేవుడు దిగి వచ్చిన
ఆరణ్య జీవితం ఒకటి దేవుడు దిగి వచ్చిన చోట, రెండు దేవుడు మాట్లాడిన చోట. దేవుడు దిగి వచ్చి మాట్లాడిన వినేమి జరుగుతుంది. సంతోషం కలిగితే యెషయా గ్రంథం 35:1 నుండి కిందకి చదివినది ఏమంటో తెలుసా? 35:1-2 ఎండిన భూమి సంతోషించుడు, ఉల్లాసించి ఆమేన్. ఇదిగో సీజన్ మారడానికి సమయం అయింది. పుష్పం కనిపించడానికి ఒక సీజన్ ఉంది. ఈ రోజు నీ సంతోషం కొని ఆడితే నీ సీజన్ మారుతుంది. ఎవరిని ఇంకా గట్టిగా దేవుడు ఆత్మ నీరు వస్తుంది. నీ సీజన్ మారడానికి నీ సీజన్ మారదు. నీ సీజన్ చేయాలని పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. నీ మాట్లాడిన ఇష్టం మొదటి నిరాశంగా మాట్లాడిన ఇష్టం, రెండు వర్తమానంగా ఇష్టం, ఆనంద జీవితంలో
దేవుడు దేవుడు మాట్లాడి ఆ ఎండిన భూమి సంతోష పువ్వులు కాచినట్టు అలాగే జీవితంలో మన జీవితాలను మార్పు చెందిన అందులో శక్తులు మారిపోయి సంఘలోపలికి విడుదల కలిగిన ఇప్పుడు వరకు కనబడుతున్న ఇప్పుడు వరకు జరిగిన విడుదల కలిగిన ప్రతి విడుదల దేవుడు సాధించిన అందరితో మాట్లాడిన యేసు నామమున అడిగి ఆశీర్వాదం తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ విశ్వాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఉపవాస ప్రార్థనతో చేసి మన సంకల్పం తోడుగా యేసు అక్కడ వరకు తోడే నడిపించిన కాక గట్టిగా 3 సార్లు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు విడుదల స్తోత్రం చెప్పండి. దేవుడు మాట్లాడిన స్తోత్రం చెప్పండి. దేవుడు మనల్ని దిగించిన స్తోత్రం చెప్పండి. శ్రీమారాయ స్తోత్రం చెప్పండి. మారానాథా యేసునామమున ఆమేన్. అందరికీ వందనాలు.